గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై ఈ మధ్య కాలంలో పలు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్పీడ్ నియంత్రణ లేకపోవడంతో పాటు రాత్రి సమయంలో కానీ తెల్లవారుజామున సమయంలో ఈ డ్రైవర్లకు సంబంధించి నిద్రమత్తులు ఉండటంతో ప్రమాదాలకి ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిపైన నియంత్రణ కోసం అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం అవుతున్నప్పటికీ కూడా ఈ ప్రమాదాలను నివారించడంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఉదయం సమయంలో గుంటూరు పెదకాకాని మండలంలో ఓ లారీ బోల్తా పట్టడం జరిగింది. పసుపు కొమ్ములతో వెళ్తున్నటువంటి ఈ లారీ బోల్తా పట్టడంతో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఆ యాక్సిడెంట్ అయిన ప్రాంతం నుంచి కూడా లారీని అయితే తొలగించేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పసుపు కొమ్ములంతా కూడా రోడ్డు అంతా కూడా చెల్లాచెదురుగా పట్టడం, దాంతో కొంతమేర ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసు అప్రమత్తమై ఆ లారీకి అదేవిధంగా కొమ్ములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే తొలగించేశారు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే ట్రాఫిక్ క్లియర్ అయినటువంటి పరిస్థితి ఉంది. యాక్సిడెంట్కి గురైనటువంటి లారీని కూడా ఇక్కడ నుంచి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రమాదాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రాపర్గా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఉదయం సమయంలో అంటే తెల్లవారుజామున సమయంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీగా అధికారులు అయితే అప్రమత్తం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లారీ డ్రైవర్లు ఎవరైతే ఈ జాతీయ రహదారిపై వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా గైడెన్స్ పాటిస్తున్నారా లేదా, నిద్ర మత్తు వస్తే కంపల్సరీగా వాళ్ళు పక్కన ఆపుకోవడానికి కూడా ఎక్కడా కూడా గుంటూరు విజయవాడ మధ్యలో సరైనటువంటి ప్లాన్ లేకపోవడంతో వాళ్ళు ఈ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అంటే కొంత టోల్ గేట్ దాటిన తర్వాత, కాజా టోల్ గేట్ దాటిన తర్వాత కొంత సమయం ఆపుకోవడానికి ప్లేస్ ఉన్నప్పటికీ ఆ గేటు యువతలు కానీ ఇక్కడి నుంచి చూస్తే గుంటూరు మీదుగా ఇటు చిలకలూరుపేట వరకు హైవే మీద ఎక్కడా కూడా ఆపుకోవడానికి సరైనటువంటి ప్లేసెస్ లేవు. వాళ్ళకి సరైనటువంటి ప్రాపర్ గైడ్లైన్స్ లేకపోవడంతో ఆ నిద్రమత్తులోనే ఈ ప్రయాణం చేయడంతో ఇలాంటి యాక్సిడెంట్లకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలనే విధంగా కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి ప్రమాదం ప్రాణ నష్టం కానీ లేదు, కానీ కంపల్సరీగా ఆస్తి నష్టం అయితే ఇవన్నీ కిందకు పడిపోవడంతో ఇక్కడ స్థానికులంతా కూడా వీటన్నిటిని తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు జాతీయ రహదారి నుంచి.